లాస్ట్లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు గవర్నెన్స్ మీద. ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ, ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటినన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ల కాకతలకే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో. రమేష్, ఇంధన పోదు ఎంఓ డిప్యూటీ సీఎంఓ అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో బల్గారు అమలు అనేది జరగకపోవచ్చు అని కూడా అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులో పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవరు వింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి 2. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవిలో పూలు పెడతారు. అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటనంటే, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినా కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ
చట్టం ముందు నిలబడతాం దోషులుగా. రిటైర్ పోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం. అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకని గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి. చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాను. ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి, కానీ కక్ష తీసుకోవడానికి కోసము, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నా, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి. ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వెళ్ళారు. ఏదో జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు మనం అయితే అమిత్ షా చివరి పెట్టి రాజకీయాల్లో నమ్మదైన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే పెట్టాలని అన్నట్టున్నాను. బాగా ట్రోల్ అవుతుంది. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూసాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, తమిళనాడు ఎన్నికల్లో మొన్న ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయన బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటున్నాయా? Sir, one last question, sir. One last question. Sir, we have Raghav. come with a proposal, Mavigan. Is it feasible to develop Mavigan while Chandrababu Naidu is claiming that we are working continuously on Amravati development and is also going for the second phase of land pooling? Raghav, could you just repeat the question? Sir, is it feasible to develop the Mavigan, which you have come up with a proposal? Well, Chandrababu Naidu is developing, he's telling that we are developing Amravati region as a capital. See, the whole gist of it is, what Chandrababu is conceiving is never a reality. You know that, I know that. I think anybody with reasonable common sense would agree to it. Whereas Mavigan is something which is already in existence. Day one itself, you have a certain level of city in place, with all the infrastructure already in place, be it in the form of a port in Machilipatnam, be it in the form of international airport in Vijayawada, be it in the form of 4 national highways intersecting, be it in the form of 3 railway stations already in existence, be in terms of 9 medical colleges, private and government, both of them available, be it in various forms, be it educational institutions, be it in various forms, this is already in existence. So there is nothing required for you to spend except for improvising the connectivity, and at best over a period of maybe 5 years or maybe even 7 years or 8 years, if you can spend just 10% of whatever you're talking about in Amaravati, a reasonable amount of even 15,000-20,000 crores should suffice over a period of 5-7 years. The moment you accept to Mavigan, rather than constructing your buildings there, shift them over here and you christen it as Mavigan and capital. The moment you do that, the capital comes into existence on day one. Whereas there, even after a decade, even after 2 decades, even after 3 decades, you would find yourself in a situation where Andhra Pradesh has no capital.
దానికి ఒకటి లింక్